మరియు కామారెడ్డి జిల్లా మీడియా మిత్రులకు మీడియా ధర్మప సుమారు 65 ఏళ్ళు చితికిపోయి ఈ దేశం ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు రైతుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా, మహిళల మీద అత్యాచారాలు మరియు నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఎప్పటికీ ఎదగని దేశంలాగా ఉండిపోతామనే ఈ కాంగ్రెస్ పరిపాలన, గతుకుల రోడ్డు, ఎటువంటి మౌలిక వసతులు లేని మధ్యతరగతి, రైళ్లలో ఎక్కుతేనే కంపు, అంటే మొత్తం దేశం అన్ని రంగాలు, అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, ఈ దేశంలో వర్గాల మధ్యన చిచ్చు పెట్టుకుంటూ, మత కల్లోలాలు రేపుకుంటూ, తీవ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, ఉగ్రవాదులను ప్రోత్సహించుకుంటూ, సైనికుల తలలు తెగబడుతుంటే కూడా కుటుంబ భజన తప్ప దేశ భజన మర్చిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ ఈ దేశంలో ఒకవైపు ఒక నిస్పృహలో ఉన్నప్పుడు ఒక నికాసైన భారతీయుడు, హిందూ బిడ్డ, దేశం అంటే అనువనువున అభిమానం, దేశ ప్రజలే నా కుటుంబం అనుకున్న ఒక నాయకుడి నాయకత్వంలో మొదలైన పరిపాలన. ముఖ్యంగా ఈ దేశానికి వెన్నెముకైన రైతు, అంటే రైతులకు ఏం కావాలి? మౌలిక వసతులు. సుమారు ఈ దేశ బడ్జెట్ 5 రెట్లు పెంచారు. 2014 కన్నా ముందు కన్నా 11 కోట్ల మంది రైతులకు 3,70,000 కోట్లు కిసాన్ సమ్మాన్ నిధి కింద, మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద 1,75,000 కోట్లు. అంటే ఈ దేశానికి వెన్నెముక రైతు అని. ఇంకా మిగతా గరీబ్ కళ్యాణ్ 81 కోట్ల మందికి సుమారు 65 నుంచి 70% ఈ దేశ జనాభా నాణ్యమైన ఆహార ధాన్యాలు, మరియు పేదవాళ్ళకు సుమారు 5 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు. అసలు తాగడానికి నీళ్లు లేని దేశం, అంటే గ్రామీణ ప్రాంతాలలో 15 కోట్ల జల్ యోజన నల్ కనెక్షన్స్. ఇంకా మరుగుదొడ్లు, ఆడబిడ్డలు అడుగడుగున ఇబ్బందికరంగా ఈ దేశమంతా ఇబ్బంది, 12 కోట్ల ఆడబిడ్డలకు మరుగుదొడ్లు. అంటే ప్రధానంగా ఎటువంటి కావాలి గ్రామీణ ప్రాంతాలకు? ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఒక ప్రధానమంత్రి ఏ రకంగా ఆలోచిస్తాడు అనేదానికి నిదర్శనం. మరి ముఖ్యంగా రైతులకు కావాల్సిన 112 సాగునీటి ప్రాజెక్టు 93,000 కోట్లు. చెప్పినాం కొన్ని, ఆర్టికల్ 370, రామ జన్మభూమి చెప్పినాం కొన్ని, చేసినాం ఎన్నో. అంటే ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి. ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఈ దేశాన్ని ప్రపంచంలో తలెత్తుకుంటూ చేసేటట్టు. ముఖ్యంగా మైనారిటీ సోదరిమణులకు ట్రిపుల్ తలాక్ రద్దు, సెక్యులర్ అని చెప్పుకునే ప్రభుత్వాలు మైనారిటీలను భుజాల మీద ఎత్తుకుంటున్న ప్రభుత్వాలు 65 ఏళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డ ఆడబిడ్డలని గౌరవం, ఆత్మగౌరవం నిలబెట్టడానికి గౌరవనీయ ప్రధానమంత్రి గారు ట్రిపుల్ తలాక్ రద్దు. మరి ఎన్నో సంవత్సరాలు మహిళా రిజర్వేషన్ అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, మోసం చేయడం, మహిళలను వంచడం, దానికి చర్మగీతం పాడాలని దేశంలో ఉన్న
ప్రతిపక్ష పార్టీలను ఒప్పించి 33% మహిళలకు లోక్సభలో అన్ని రాజకీయ రంగంలో రిజర్వేషన్ పెట్టారు. మరియు ముద్రా పథకం కింద 35 కోట్ల మహిళలకు సుమారు 15 లక్షల కోట్ల రుణాలు. అంటే మహిళలకు బాలింతలకు కావచ్చు, గర్భిణులకు కావచ్చు, కావాల్సిన సుమారు ఎటువంటి పథకాలైనా కానీ మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడం, మరియు ముఖ్యంగా మహిళలని సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పడి, అంటే మహిళల్ని అబల నుంచి ఒక రకం ఆదిశక్తిగా దేశ నియంత్రణ రేఖ వద్ద కూడా మహిళలు తొలిసారిగా AK-47లు AK-57 కాపాడబడ్డారు. అట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఆపరేషన్ సింధూర్లో వీరనారుడు సోఫియా కురేషి లాంటి యోగికా సింగ్ లాంటి నేను చూడలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలో విన్నాము, కథలు విన్నాము, వాళ్ళ విగ్రహాలు చూసాము. కానీ రోజు కళ్ళ ముందు భారతదేశం సగర్వంగా తలెత్తుకుంటుంది సోఫియా కురేషి గారిని చూసి, యోగికా సింగ్ చూసి. అట్లాంటి మహిళలని సౌకర్యాలు ఇచ్చి దేశ అభివృద్ధిలో వాళ్ళని ప్రధాన పాత్ర అయ్యాడు. మరియు ఈ దేశంలో ఆరోగ్యం మొత్తం పడకేసిన పల్లెలని ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద 41 కోట్ల ఆరోగ్య బీమా కార్డు, దాని కింద క్లైమ్స్ సుమారు 2 లక్షల కోట్ల వరకు, 77 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా. అంటే దేశంలో రైతులు, మహిళలు, పేదలకు కావాల్సిన ఆరోగ్యం, ఇవన్నీ రంగాలలో ఈ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తాం దేశం. ఇంకా ఆపరేషన్ సింధూర్ ఒకప్పుడు ఎన్ని ఉగ్రవాద చర్యలు జరిగినా మౌనంగా విదేశాల దగ్గరికి వెళ్ళడం, వివరించడం, మాకు ఈ సమస్య వస్తుంది, ఈ రకంగా మమ్మల్ని చంపుతున్నారు, బాంబులు వేస్తున్నారు, తాజ్మహల్ హోటల్లో, దిల్సుఖ్నగర్ బాంబు పేరులో దేశ రైళ్లలో కావచ్చు మనలో. కానీ ఎప్పుడు ప్రపంచంలో ఏ దేశం అనుమతి లేదు, ఏ దేశం అనుమతి లేదు. మా ఆడబిడ్డలు మొదటి సింధూరు, మొదటి బొట్టు కాల రాసిన వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్న వెతికి వేటాడి వాళ్ళని సమూలంగా నిర్మూలిస్తామని ఆపరేషన్ సింధూర్ ద్వారా నిర్మించింది. ఆపరేషన్ సింధూర్ అది నెవర్ ఎండ్. ఎప్పటి వరకు ఏ మహిళ, భారత మహిళల బొట్టు, హిందూ మహిళల బొట్టు ఎవరు చెరిగినా ఎక్కడున్న ప్రపంచంలో వేటాడి అంతం చేస్తుంది. ఓకే, ఈరోజు పాకిస్తాన్ పక్క దేశం పన్నాగాలు అన్న ఒక సరైన దృఢమైన నిర్ణయం ఈ దేశానికి. సింధు నది లాంటి వాటర్ కాళ్ళ పేరానికి చెప్తే అదొక రాజకీయ చదువు. ఉగ్రవాదం, నీరు, వ్యాపారం కలిసి మనుగడ సాగించలేవని, రక్తం నీరు ఒకేసారి కలిసి మారలేవని ప్రధానమంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది ప్రపంచానికి. మాకు దేశమే ముఖ్యం, దేశ భద్రతే ముఖ్యం. ఇంకా దేశంలో ఇంతకుముందు ఏదైతే గత ప్రభుత్వాలు చేసినాయో దిగుమతుల మీద ఆధారపడ్డ రక్షణ రంగం ఈరోజు ఎగుమతుల వైపు తీసుకెళ్తారు. సుమారు 56 దేశాలకు రక్షణ పరికరాన్ని ఎగుమతి చేస్తున్నామంటే ఈ దేశం ఈరోజు కాళ్ళ మీద, తన సొంత కాళ్ళ మీద ఏ రకంగా దృఢంగా నిలబడుతుంది. బ్రహ్మోస్ లాంటి మరియు ఆకాశ్ స్వదేశీ పరిజ్ఞానంతో మన భారత బిడ్డలు, భారత సైంటిస్టులు ప్రపంచానికి ఎటువంటి టెక్నాలజీలు తీసుకోకుండా
ఈరోజు పాకిస్తాన్ మీద సుమారు 700 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి టార్గెట్ కొట్టగలిగామంటే ఈరోజు భారత శాస్త్రవేత్తలను చూసి ప్రపంచమే గర్వపడుతుంది. ఇంకా దేశం ఒకవైపు, విదేశాల భారతీయులు సుమారు ఉక్రెయిన్ లాంటి, రష్యా లాంటి యుద్ధం వచ్చినప్పుడు మన భారత విద్యార్థులను కావచ్చు, భారతీయులను కావచ్చు సుమారు 22,000 మందిని తీసుకురావడానికి యుద్ధం కూడా అవుతుంది. ఖతార్ లాంటి చోట నావికులకు ఉరిశిక్షలు పడితే కూడా సగర్వంగా ఆ దేశాలను ఒప్పించి తీసుకురావాలి. అభినందన్ అదుపులో ఉంటే 24 గంటల సమయం ఇచ్చి సగర్వంగా తెప్పించుకున్న దేశం అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆ రకంగా దృఢంగా తయారు చేసి ప్రకటించారు. సురక్షిత్ భారత్, వికసిత్ భారత్ ఈ దేశంలో ఈరోజు అన్ని రంగాలలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెట్టినప్పుడు అసలు ఇది దేశంలో సాధ్యమా, గ్రామీణ ప్రాంతాల ప్రజలని అట్లాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సుమారు యూపీఐ లావాదేవీలలో ఈరోజు 24 లక్షల కోట్లు. గ్రామీణ ప్రాంతాలలో మామూలు సామాన్య రైతులు, సామాన్య స్ట్రీట్ వెండర్స్ కూడా అక్కడ ఆన్లైన్ లావాదేవీలు చేస్తారంటే అది భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఒక ఉదాహరణ. మరి ప్రపంచంలో వస్తున్న సమాచారం దేశాన్ని అందిపుచ్చుకోవాలా, ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలన్న తపనతోని 2014 సుమారు 310 రూపాయలు ఉన్న ఒక జీబీ డాటా ఈరోజు సుమారు 9 రూపాయలు, సుమారు 9 రూపాయలు పడింది. ఈరోజు మీరందరూ ఈ ఫోన్లు కావచ్చు, ఈ దేశంలో ప్రసారం కావచ్చు, 5G టెక్నాలజీ కావచ్చు, ప్రపంచాంతో అనుసంధానం అవుతున్నాం. లేదు మొత్తం ఎంటైర్ మనకు కావాల్సిన అన్ని పనులను ఈరోజు చేసుకోగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారు ఒక విప్లవాత్మక నిర్ణయాలతో ఈరోజు ఆ టెక్నాలజీని పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చవకగా చేరువుగా తీసుకురావడానికి కారణం. సుమారు ఈరోజు 2014లో 25 కోట్ల మంది యూజర్స్ ఉంటే ఇప్పుడు సుమారు 100 కోట్లు. అంటే ఎందువల్ల అంటే ఈ సమాచారాన్ని, ఈ సాంకేతికతని చవకగా చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం. మామూలు ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి లాంటి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో గల్ఫ్ లాంటి చోట, విదేశాల చోట క్లియర్గా 5G టెక్నాలజీతో ఇంట్లో ఉన్నట్టు మాట్లాడగలుగుతారంటే నరేంద్ర మోడీ గారి ఆలోచనల వల్ల, వాళ్ళ నిర్ణయాల వల్ల. ఇంకా గత ప్రభుత్వాలు సుమారు ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, అవినీతి తప్ప అంటే ఢిల్లీకి వెళ్ళి సుమారు వాళ్ళు పంపించే పథకాలు రూపాయి పంపిస్తే 15 పైసలు చేయలేదని గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు బహిరంగంగా చెప్పారు. అంటే అట్లాంటి పాలన పోతుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సుమారు దీనివల్ల మ్యాక్సిమం మధ్యవర్తుల పాత్ర తగ్గించడం. 44 లక్షల కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసుకుంటే కొన్ని లక్షల కోట్ల అవినీతిని అరికట్టగలిగింది దేశం డైరెక్ట్. అంటే ఎక్కడెక్కడైతే అవినీతి, ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేదు, ప్రతి చోట సుమారు 55 కోట్ల మంది ఖాతాలు కూడా లేకుండే నరేంద్ర మోడీ గారు రాకుండా. జన్ధన్ ఖాతా అంటే ఒక సామాన్యులకు కూడా ఏదో ఒక అనుసంధానం చేసాం వ్యవస్థతోని, అభివృద్ధితోని, ఆన్లైన్లతోని. ఇంకా ప్రపంచంలో ఏదైనా ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, ప్రపంచంలో మనం ఎదగాల, ప్రపంచంలో అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా
ఈజీ ఆఫ్ డూయింగ్, అంటే ఒక వ్యాపారాన్ని ఎంత ఈజీగా చేస్తే ఈ దేశానికి బాగుంటుందంటే, ఇంతకుముందు నరేంద్ర మోడీ గారు రాకముందు 142 స్థానం ఉండేది. అంటే ఆ పేపర్స్ కావచ్చు, ఆ వ్యవస్థ కావచ్చు, ఆ వ్యవస్థలన్నీ సరళీకరించి ఇప్పుడు 63వ స్థానం తీశారు. అంటే సుమారు ఒక 23-24లోనే 1,80,000 కొత్త కంపెనీలు స్టార్ట్ అయినాయి. అంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి కంపెనీల ద్వారా. అవినీతి లేని వ్యవస్థ వల్ల ఇంకా సుమారు 2,40,000 కోట్లు ఎన్పిఎల్ కాకుండా అప్పుడు ఏదైతే మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు కరోనా టైంలో ఇక్కడున్న స్మాల్ ఎస్ఎస్ఐ యూనిట్స్ అని దేశవ్యాప్తంగా వాటిని కాపాడడం జరిగింది. ఇప్పుడు 24-25లో $825 బిలియన్ పైగా విలువైన వస్తువులు మరియు సర్వీసెస్ ఈ దేశం నుంచి ఎగుమతి చేస్తున్నామంటే మనం తీసుకొచ్చిన ఈ వ్యవస్థలో మార్పులు. దీంతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి హయాంలో, మాజీ ప్రధానమంత్రి హయాంలో 100 రూపాయలు సంపాదిస్తే 97 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. 100 రూపాయలు సంపాదిస్తే 97 రూపాయలు ట్యాక్స్. ఇప్పుడు 12,75,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. ఈ దేశమంతా ఒక సమూలంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. దానివల్ల ఫ్రీ ఆఫ్ మనీ, అంటే ప్రపంచంలో మనం ఎదగడానికి గృహాలు కావచ్చు, ఇంకా వ్యాపార రంగాలు కావచ్చు, ఇంకా రకరకాల ఈ మధ్యతరగతి ప్రజలకు ఒక పెద్ద వరం. అట్లాంటి నిర్ణయం తీసుకునే దేశానికి మరి దేశం గర్వించేదట్లా అంటే చంద్రమండలం మీద కాదు, భూమండలం మీదనే కాదు, ప్రపంచంలోనే కాదు, చివరికి అగ్రదేశాల సరసన నిలిపిన ఘనత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అంటే 2024 చంద్రయాన్ 3 విజయం కావచ్చు, ఇప్పుడు గగనయాన్ సన్నాహాలు కావచ్చు, ఇవన్నీ కారణజన్ములు విశ్వగురు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది. అంటే ఇవన్నీ చెప్పడానికి ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు ప్రతిరోజు 99% గ్రామాలకు రహదారులు నిర్మించారు మోడీ గారి. రైల్వే బడ్జెట్ 9 రెట్లు. ఒకప్పుడు రీసెంట్ మీరు చూశారు, బేగంపేట రైల్వే స్టేషను, కరీంనగర్ రైల్వే స్టేషను, చర్లపల్లి రైల్వే స్టేషను. మనం చూస్తామా అనుకున్నాం విజయవాడ. ఏదో విదేశాలలో సినిమాలు తీసినప్పుడు, షూటింగ్ చేసినప్పుడు చూసేవాళ్ళం. ఇట్లాంటివి ఉంటాయా అని ఇంద్రభవన ఏదో ఒక సామాన్యులకు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. మరియు ఇరిగిపోయిన బెంచీలు, చిరిగిపోయిన సీట్లతో ఉండే రైలు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి, అభివృద్ధి చెందిన దేశానికి ఎటువంటి రోడ్ లేకుండా 136 వందే భారత్ రైలు. ఇవన్నీ ఒక్క రోజులు వచ్చింది కాదు, ఈ 10 సంవత్సరాలు ఒక నిజాయితీగా ఈ దేశమే తన అనుకోని, దేశమే నా సర్వస్వం అనుకోని, దేశ ప్రజలే నా కుటుంబం అనుకోని నిరంతరం ఆలోచించి ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, ఏ ఒక్క గంట కూడా విషాదం లేకుండా ఈరోజు దేశం గురించి పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధ్యం. 103 అమృత భారత్ స్టేషన్, ఇంకా తెలంగాణలో కూడా 40 స్టేషన్. సుమారు ఈ దేశం మధ్యతరగతి ప్రజలు అమెరికా లాంటి చోట 6,000 విమానాశ్రయాలు ఉన్నాయి. 6,000. ఇక్కడ ఎటువంటి వసతులు లేని విదేశీయులు ఎయిర్పోర్ట్లో దిగిన నవ్వుకునే పరిస్థితి నుంచి ఈరోజు 160 అవి ఆధునీకరించి ఇంకా కొత్త సుమారు 80 ఎయిర్పోర్ట్లు. ఉడాన్ పథకం కింద మామూలు సామాన్యులు కూడా, సుమారు హవాయి చెప్పులను కూడా హవాయి జారేటట్టు ఒక సామాన్యుడు కూడా తన కళలను నిజం చేసుకోగలిగినట్టే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం సాధ్యం. ప్రపంచం ఈరోజు భారతదేశం చూస్తుంది. ఒకప్పుడు భారత్ ప్రపంచంగా పిలిచేది. ఇదే కావచ్చు వ్యవసాయ రంగానికి, డిఫెన్స్ రంగానికి,
లక్షలాది కోట్లు బడ్జెట్లో కేటాయించి, అంటే మీరు ఒక 15 రోజుల క్రితం ప్రారంభించిన చినాబ్ ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. భారత్ ఇంత సాంకేతిక టెక్నికల్ అంటే ఈఫిల్ టవర్ కన్నా హైట్లో ఉన్న చీనా రైల్వే బ్రిడ్జ్ నిర్మించడం అంటే ప్రపంచం నిద్రపోతుంది. నిద్రపోయిన భారతీయత లేదు, నిద్రపోయిన భారతీయుల శక్తి సామర్థ్యం అడుగడుగున అవినీతితోని దేశ భారతీయులు ఉన్న సైంటిస్టులను కావచ్చు, మేధావులను కావచ్చు, ఇంజనీర్లను కావచ్చు అడుగడుగున అవమానించిన గత ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చర్మగీతం వాడి, రెండోది అటల్ సేతు కావచ్చు, లేకపోతే పంబన్ బ్రిడ్జి కావచ్చు, లేదు బొంబాయిలో ఉన్న సీనిక్ కావచ్చు, సముద్రాలలో కూడా రోడ్స్ వేస్తామంటే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అది ఈ ఘనతంతా నరేంద్ర మోడీ వల్ల.